ఎన్నికల్లో అది కాంగ్రెస్ పార్టీ మన తీన్మార్ మల్లన్న గారికి ఎమ్మెల్సీ టికెట్ కూడా జరిగింది. ఆయన మన బీఆర్ఎస్ ప్రభుత్వ గురడంలో చాలా ప్రధాన పాత్ర పోషించారు. మన యువతకైనా కూడా, మన నిరుద్యోగాలకైనా, నిరుద్యోగులకు కూడా అందరి తరఫున మాట్లాడి ఏదైతే ఒక నిరంకుశ ప్రభుత్వం అవుతుందో దాన్ని పడగొట్టే దాంట్లో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ఆయన గొంతు వినిపించారు. ఆయన వల్ల సగం బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది. మరి మనకు ఎంతో న్యాయం చేశారు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి మనకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేసిన ఆ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చడంలో ఆ ప్రధాన పాత్ర పోషించి మనందరి రాష్ట్ర యువత అందరికీ ఒక ప్రధాన పాత్ర పోషించారు. కాబట్టి ప్రశ్నించే గొంతు అయ్యారు మన తరఫున. కాబట్టి ఆయన కూడా ఆ ప్రశ్నించే గొంతుని ఇంకా ప్రశ్నించేలాగా, ఇంకా పనులు చేసే విధంగా ఆయన 10 ఏళ్ళు చూసుకుంటూ వచ్చారు. ఎలా అయితే ఆ ప్రభుత్వం చేసిందో అవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి అయితే ఉద్యోగాలు ఇవ్వకూడదు, లేకుంటే ప్రతి ఒక్క సమస్య ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఆయన ప్రతి ఒక్క సమస్య అవకాశం ఉంటుంది. మరి అలాంటి వ్యక్తులు మనం గెలిపిస్తే మరి మన ఎమ్మెల్సీ పరిధిలో ఆయనకు ఉన్న దాంట్లో ఆ డెవలప్మెంట్ కూడా చేసే విధంగా ఉంటుంది. అలాగే ఉద్యోగ కల్పనలో ఆయనకున్న మేధాశక్తితోటి మనకు కూడా మన మురుగు ప్రాంతానికి కూడా ఆయన వినయించేలా చేస్తారని చెప్పేసి మనం అందరం కోరుకుంటాం. అలాగే 27వ తారీఖు నాడు కోడింగ్ ఉన్నది. ప్రతి ఒక్క యువత ఏం చేస్తారంటే కోడింగ్ తీసుకోండి, మనం ఎక్కడెక్కడ ఓటున్నాయి గుర్తించండి, ప్రజలకు వెళ్ళండి, ఆయన గురించి చెప్పండి. రాబో రోజుల్లో మనకు తప్పకుండా ఉద్యోగాలు రాబోతున్నాయి. తప్పకుండా గ్రూప్ టూ అయినా కూడా, లేకుంటే పిఎస్సీలు అయినా కూడా ఇవన్నీ రాబోతున్నాయి. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నెరవేరుస్తుంది. ఆ నెరవేర్చే దాంట్లో కూడా మన మల్లన్న గారి పాత్ర ఎంతో ఉంటుంది తప్పకుండా. అందుకని మీరందరూ కూడా ముందుకు ప్రతి ఒక్క యువత ఏ ఒక్కటి ఆశించకుండా ముందుకు రావాలని చెప్పేసి ఆ ప్రశ్నించే మీరందరూ ఏ ఒక్క ఆశించకుండా ఆయన సపోర్ట్ చేసే విధంగా మీరందరూ ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. 27వ తారీఖు పొద్దున 10 నుంచి 4 గంటల వరకు పోటీ ఉంటుంది. మీరందరూ కూడా ఈ ఎలక్షన్ లో మీరందరూ పాల్గొని ఆయనకు ఓటు వేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఆయన భారీ మెజార్టీ గెలిపించే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు.